హాయ్ హలో నమస్తే, నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అచీవర్స్ స్టూడియోలో ఉన్నాం. అచీవర్స్ అకాడమీ వాళ్ళ దగ్గరికి స్టూడియోకి రావడం జరిగింది. ఎందుకొరకనంటే లాస్ట్ వీడియోలో మీరు చూసారు, మన గ్రూప్ 4 టాపర్ గంధ శ్రీనివాస్ సార్ ఒక విషయం చెప్పిండు మీకు. పేపర్ 1లో ఎక్కువ మార్కులు సాధించడం ఈజీయా, పేపర్ 2లో ఎక్కువ మార్కులు సాధించడం ఈజీ అని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగింది. సార్ కూడా అచీవర్స్ అకాడమీలో మంచి మోటివేషన్ క్లాస్తో పాటు క్లాసెస్ కూడా చెప్తారు. సో అక్కడ సార్ ఏమన్నారంటే పేపర్ 2లో స్కోప్ ఎక్కువ ఉంటుందని చెప్పడం జరిగింది. ఒకవేళ చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడొచ్చు. సరే, మరి పేపర్ 2లో ఎక్కువ స్కోప్ ఉంటుంది అని అంటున్నారు కదా, మరి పేపర్ 2ని పూర్తిగా అనాలిసిస్ చేస్తూ పేపర్ 2లో ఎక్కువ మార్కులు సాధించడానికి గతంలో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంది, ప్రస్తుతం రాబోయేటువంటి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అంటూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సార్ దగ్గరికి రావడం జరిగింది. సార్ పేరు నిఖిల్ సార్. మనకు కరెంట్ అఫైర్స్లో సార్ మంచి పట్టున్నటువంటి వ్యక్తి. సార్ అచీవర్స్ అకాడమీలో వన్ ఆఫ్ ది ఫ్యాకల్టీ. దాంతోపాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మంచి గ్రిప్ సాధించినటువంటి వ్యక్తి. సారు పూర్తిగా సార్ గురించి సార్ మాటలోనే. సార్ ఒక్కసారి మీ పరిచయం. ఆల్రెడీ పరిచయం అవసరం లేదు, సింగరేణి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి దాంట్లో, అదేవిధంగా ఆ టైంలో వచ్చినటువంటి చాలా నోటిఫికేషన్లలో మన ఛానల్ ద్వారా లైవ్ సెషన్ కూడా చేసుకున్నాం. అయితే ఊకే లైవ్లో అక్కడొకరు ఇక్కడొకరి కంటే డైరెక్ట్ పక్కనే ఉండి మాట్లాడి మీకు గ్రూప్ 4 విషయంలో ఖచ్చితంగా ఉద్యోగం సాధించే క్రమంలో మా వంతు సహకారం చేయడానికే ఈ వీడియో అండి. సార్ ఒకసారి మీ పరిచయం. సో హలో ఫ్రెండ్స్, అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో నా పేరు నిఖిల్ అండి. నేను JNTH మంతని నుంచి మైనింగ్ మెషినరీ ఇంజనీరింగ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను. ఐఎమ్ వన్ ఆఫ్ ద గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ మై కాలేజ్. సో నా ప్రిపరేషన్ జర్నీ వచ్చేసి దాదాపు 5 సంవత్సరాల నుంచి నేను UPSC ప్రిపేర్ అవుతూ వస్తున్నాను. సో కంపారేటివ్లీ కొద్దిగా నేను మీకంటే సీనియర్. ఐఎమ్ ఆల్సో వన్ అమాంగ్ యూ, మీతో పాటే నేను, కానీ మీకంటే కొద్దిగా సీనియర్ అవ్వడం వల్ల ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ యూ. సో వీఆర్ హియర్ టుడే. మేము ఇక్కడ మాకు తెలిసినటువంటి ఎక్స్పీరియన్సెస్, మా దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని, మీ పాజిటివిటీస్ని పెంచుకునేందుకు గాను వీఆర్ హియర్. తప్పకుండా సార్. మనం ఏం చేసినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి మినిమం నాలెడ్జ్ని మ్యాక్సిమం చేయడానికి, అదేవిధంగా వాళ్ళ నాలెడ్జ్ని పెంపొందించే విధంగా మనం కొంత తోడ్పాటును అందించడానికి ఇలాంటి మోటివేషన్ కానీ ఇలాంటి స్ట్రాటజీ కానీ మనం తెలియజేస్తాం. కాబట్టి ఇక ఎక్కువ సోది పెట్టకుండా, ఎక్కువ ఏం లేకుండా, ఇప్పుడు మనకు 9,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి లిస్ట్ ఇక్కడ ఉంది. ఇందులో పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది, 150 + 150. ఇందులో మనకు పేపర్ 1లో 11 అంశాలు ఉంటాయి. మార్కులు స్కోర్ చేయడం అనేది కొద్దిగా కష్టసాధ్యమైనటువంటి పని. కష్టమైనప్పటికీ కూడా అది సాధ్యమైనటువంటిది, కానీ కష్టసాధ్యమైనటువంటిది. కానీ ఇంతకుముందు వీడియోలో మీకు శ్రీనివాస్ సార్ చెప్పినట్టుగా కష్టపడితే బయటికి పోయి మార్కులు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి పేపర్ 2లో. సో మరి దాని గురించి పూర్తిగా ఇక నా ప్రమేయం అవసరం లేకుండా సార్ ఒకసారి మన సబ్స్క్రైబర్లందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారని మనస్ఫూర్తిగా. సో సార్ చెప్పినట్టుగా గ్రూప్ 4 నోటిఫికేషన్ సంబంధించి మనందరికీ తెలుసు 9,000 పైచిలుపు పోస్టులు ఉన్నాయని మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. మరి ఇప్పుడు గ్రూప్ 4 ప్రిపరేషన్లో సార్ చెప్పినట్టుగా, ఇంతకుముందు వీడియోస్లో మీరు చూసినట్టుగా, పేపర్ 2 అనేది ఇట్ ప్లేస్ ఎ లీడింగ్ రోల్. బికాస్ 150కి 150 ఈజీగా తక్కువ కష్టంతో స్కోర్ చేయగలిగినటువంటి పేపర్ మన పేపర్ 2, దట్ ఈస్ సెక్రటేరియల్ ఎబిలిటీస్. మీరు సింపుల్గా మనకి గ్రూప్ 4 మన TSPSC వారు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం కనుక చూసినట్టయితే సెక్రటేరియల్ ఎబిలిటీస్ కింద 5 టాపిక్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దోస్ 5 టాపిక్స్? ఒకటి మెంటల్ ఎబిలిటీ, దాంట్లోనే వర్బల్, నాన్ వర్బల్ రీజనింగ్ వస్తుందండి. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్. నెక్స్ట్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. ఇంగ్లీష్ అనే పదం వాడలేదు కానీ కాంప్రిహెన్షన్ అనే పదం వాడారు. రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ ఎ వ్యూ ఆఫ్ ఇంప్రూవింగ్ అనాలిసిస్ ఆఫ్ ద ప్యాసేజ్. నెక్స్ట్ న్యూమరికల్ అండ్ అర్థమెటిక్ ఎబిలిటీస్. అయితే 2018లో జరిగినటువంటి గ్రూప్ 4 ఎగ్జామినేషన్ డిగ్రీ, దానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పెట్టడం జరిగింది. సో దాని పేపర్లో కనుక చూసినట్టయితే మీకు వెయిటేజ్ వచ్చేసి వర్బల్, నాన్ వర్బల్ రీజనింగ్కి ఎక్కువగా ఇవ్వడం జరిగింది. దాదాపు 70 క్వశ్చన్లు రావడం జరిగింది. ఆ తర్వాత లాజికల్ రీజనింగ్, ఇది కూడా రీజనింగ్ టాపికే. దాంట్లో నుంచి 15 క్వశ్చన్లు. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్కి 15 క్వశ్చన్లు. రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఎ ప్యాసేజ్, దానికి 10 క్వశ్చన్లు. న్యూమరికల్ ఎబిలిటీ, సింపుల్గా చెప్పాలంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి ఇచ్చినటువంటి వెయిటేజ్ 40 మార్కులు ఇవ్వడం జరిగింది. సో మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కూడా ఈ వెయిటేజ్ ప్రకారమే ఉండాలి. సో అంటారు సార్ 2018లో వచ్చినటువంటి వెయిటేజ్ ఇప్పుడు అదే వస్తుందా? రాకపోవచ్చు, రావచ్చు కూడా. కానీ దీంట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ల యొక్క వెయిటేజ్ మరీ డ్రాస్టికల్గా తగ్గదు. అంటే 70 దగ్గర ఇది 30కి తగ్గదు. తగ్గితే ఇది 50కో 55కో తగ్గే అవకాశం ఉంటుంది. ఇక్కడ దీని వెయిటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది 65కి వెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప
ఈ 3 టాపిక్స్ యొక్క వెయిటేజ్ ఇంతే మిగులుతుంది. లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఒక్కొక్కటి 2 చొప్పున పెరిగే అవకాశం ఉంటుంది, అంతకంటే ఎక్కువ పెరగదు. సో యువర్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి ఆన్ దీస్ 2 మేజర్ టాపిక్స్. మరి ఇవి చదవకూడదా అంటే, మీరు ర్యాంకర్ కావాల్సిన డిపార్ట్మెంట్లో జాబ్ కావాలి, మీ యొక్క జిల్లాలోనే మీకు కావాలనుకున్నప్పుడు వీటిని కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. సో సింపుల్ గ్లాన్స్ ఇది. సో సింపుల్ గ్లాన్స్ ఏంటి? మెంటల్ ఎబిలిటీ 70 క్వశ్చన్లు వచ్చాయి, న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 15, లాజికల్ రీజనింగ్ 15, రీఅరేంజ్మెంట్ 10. సో మరి ఇందులో చాలా టాపిక్స్ ఉంటాయి కదా సార్. మేము ఎస్ చాంద్ బుక్ చదువుతున్నాం. ఎస్, ఆబ్వియస్లీ ఎస్ చాంద్ వర్బల్ నాన్ వర్బల్ రీజనింగ్, ఎస్ చాంద్ పబ్లికేషన్స్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఈ 2 పుస్తకాలు చదివితే సరిపోతుంది. సో అది ఆల్రెడీ మనం బుక్ లిస్ట్లో మాట్లాడుకున్నాం. సో అపార్ట్ ఫ్రమ్ దాట్, మరి ఇందులో కూడా ఏ టాపిక్స్ నేను కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ టాపిక్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి, అది కూడా తెలుసుకోవాలి కదా. సో మీకోసం దీంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ నుంచి ఏ టాపిక్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారో గత సంవత్సరం పేపర్ నుంచి మనం నేర్చుకుందాం. ఫ్రమ్ దాట్ అనాలిసిస్ ఈ సంవత్సరం కూడా వాటికి కొద్దిగా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ మిగతా టాపిక్స్ కూడా సమయాన్ని కేటాయించాలి, కానీ వెయిటేజ్ ఎక్కువ ఉన్నటువంటి టాపిక్స్కి మోర్ టైమ్ యూ హ్యావ్ టు స్పెండ్. సో మెంటల్ ఎబిలిటీకి సంబంధించండి వర్బల్ నాన్ వర్బల్ రీజనింగ్లో ఫస్ట్లీ మనం నాన్ వర్బల్ రీజనింగ్ చూద్దాం. ఎందుకంటే చాలా చిన్న టాపిక్ అండి నాన్ వర్బల్ రీజనింగ్. ఎస్ చాంద్లో కూడా 10-15 చాప్టర్లు ఉంటాయి, మ్యాక్సిమం 17 చాప్టర్స్. వచ్చే క్వశ్చన్లు మాత్రం 10-15 చాప్టర్స్ నుంచి వస్తాయి. సో ఇక్కడ క్యూబ్స్ అండ్ డైస్ 3 క్వశ్చన్లు వచ్చాయి. సో క్యూబ్స్ అండ్ డైస్ చాలా సింపుల్, లాజిక్ చదువుకుంటే చాలు. నెక్స్ట్ అనలైటికల్ రీజనింగ్ నుంచి 3, డాట్ సిచ్యువేషన్, ఇది కూడా చాలా సింపుల్. కాన్సెప్ట్ ఒకసారి అర్థమైపోయిందంటే ఎన్ని క్వశ్చన్లు ఇచ్చినా ఒకటే కాన్సెప్ట్. అందులో నుంచి 1, మిర్రర్ ఇమేజెస్ నుంచి 1. ఇక్కడ చూస్తే సిరీస్ నుంచి 4 నుంచి 5 క్వశ్చన్లు వచ్చాయండి. సిరీస్లో చాలా రకాలు ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్లో. సిరీస్ నుంచి 4 నుంచి 5, ఫిగర్ మ్యాట్రిక్స్ నుంచి 2 క్వశ్చన్లు, మిగతా వాటర్ ఇమేజెస్, పేపర్ ఫోల్డింగ్ నుంచి ఒక్కో క్వశ్చన్ కూడా రాలేదు అంటే ఈ సంవత్సరం కూడా రావు కదా అని అనుకోకండి. దీస్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఈజీ క్వశ్చన్స్. మీరు ఈ 2 టాపిక్స్ చూడండి, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ అనే 2 కాన్సెప్ట్లు మీకు క్లారిటీ ఉంటే మీరు పేపర్ ఫోల్డింగ్, పేపర్ కట్టింగ్ అనేది కేక్ వాక్. ఎందుకంటే ఈ 2ని నేర్చుకుంటే మిగతా క్వశ్చన్లు మీరు సాల్వ్ చేయగలుగుతారు. నాట్ ఓన్లీ దిస్, ఫిగర్ మ్యాట్రిక్స్ కంప్లీట్ చేయగలుగుతారు. సో ఇలాంటి అన్ని క్వశ్చన్లకి బేస్ ఏంటి? మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్. సో ఇలాంటి బేస్ టాపిక్స్ని ఏ రోజు మిస్ చేయకుండా చదివితేనే మిగతా అన్ని క్వశ్చన్లు కూడా ఈజీగా సాల్వ్ చేస్తారు. మళ్ళోసారి నాన్ వర్బల్ రీజనింగ్లో చూస్తే పేపర్ కట్టింగ్ క్వశ్చన్ రాలేదు, కంప్లీట్ ఆఫ్ ఇన్కంప్లీట్ ప్యాటర్న్ అది రాలేదు, ఫిగర్ మ్యాట్రిక్స్ ఆల్రెడీ చెప్పాను, ఒక క్వశ్చన్ ఇక్కడ యాడ్ చేశాను. మళ్ళీ గ్రూపింగ్ ఆఫ్ ఐడెంటికల్ ఫిగర్స్ ఇందులో నుంచి రాలేదు. ఇందులో మీకు మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ కాన్సెప్ట్ పనిచేస్తుంది. అలానే రూల్ డిటెక్షన్ నుంచి 2 క్వశ్చన్లు, ఇతర టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రాలేదు. సో ఇట్స్ నాట్, అగైన్ ఐఎమ్ సేయింగ్, క్వశ్చన్లు రాలేదు అంటే ఇప్పుడు కూడా రావు అని అర్థం కాదు, క్వశ్చన్లు వస్తాయి. కాబట్టి ఇదంతా కూడా నేను యశ్ చాంద్ బుక్ నుంచి తీసుకున్నటువంటి ఇండెక్స్ ద్వారా, మన ప్రీవియస్ ఇయర్ పేపర్ని అనలైజ్ చేయడం ద్వారా ఇచ్చినటువంటి క్వశ్చన్ల సంఖ్య మాత్రమే. సో ప్రతి టాపిక్ ఇంపార్టెంటే, కానీ దీని ద్వారా మీకు అర్థం కావాల్సింది ఏంటి? నాన్ వర్బల్ రీజనింగ్లో మనం వెయిటేజ్ ఇవ్వాల్సిన టాపిక్ సిరీస్. ఓకే, నెక్స్ట్ క్యూబ్స్కి. అనలైటికల్ రీజనింగ్ అంటే ఒక డయాగ్రామ్ ఇచ్చి ఆ డయాగ్రామ్లో స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి, రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, లైన్స్ ఎన్ని ఉన్నాయి, యాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగే క్వశ్చన్స్ అనలైటికల్ రీజనింగ్. దీనికంటూ ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. యూ హ్యావ్ టు లెర్న్ మెథడాలజీస్. ఏదో ఎగ్జామ్ హాల్కి వెళ్ళి లెక్క పెడతాను అంటే మీకు ఇచ్చినటువంటి 1 నిమిషం ఒక్క క్వశ్చన్కి ఇచ్చినటువంటి సమయంలో మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయలేరు, మీరు ఎగ్జామ్ పాస్ అవ్వరు. సో యూ హ్యావ్ టు లెర్న్ ట్రిక్స్ ఫర్ ఎవ్రీ అదర్ టాపిక్. సో కమింగ్ బ్యాక్, మనకి వర్బల్ రీజనింగ్లో ఏమున్నాయి? డైరెక్షన్ టెస్ట్ చూడండి. అంటే ఈస్ట్ సైడ్కి వెళ్ళాను, నేను మళ్ళీ రైట్ టర్న్ తీసుకున్నాను, మళ్ళీ నా ఇంటి నుంచి నేను ఉన్నటువంటి డైరెక్షన్ ఏంటి, డిస్టెన్స్ ఏంటి. సింపుల్ పైథాగరస్ థీరం ప్రాబ్లమ్స్, డైరెక్షన్ టెస్ట్లు ఎన్ని వచ్చాయండి? 5 నుంచి 6 క్వశ్చన్లు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇన్సర్టింగ్ ద మిస్సింగ్ క్యారెక్టర్స్. 2 ఫిగర్స్ ఇస్తాడు, దీంట్లో నుంచి రిలేషన్ తీసుకొని నెక్స్ట్ ఫిగర్లో ఆ ఎంటీ అంటే అక్కడ ఒక నెంబర్ తీసేయడమో లేకుంటే ఒక వర్డ్ తీసేయడమో ఉంటుంది. ఆ వర్డ్ ప్లేస్లో ఏమొస్తుంది అని అడుగుతారు. ఇట్స్ ఏ కంపారిజన్ ఎగ్జామ్ అనమాట. సో దాంట్లో నుంచి 6 క్వశ్చన్లు. అలానే హైయెస్ట్ వెయిటేజ్ కనుక చూసినట్టయితే పజిల్ టెస్ట్ అండి. పజిల్ టెస్ట్ అంటే సింపుల్గా ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ఒక గేమ్ జరుగుతుంది, గేమ్లో ఎవరెవరు ఆడుతున్నారు, లేదా సీటింగ్ అరేంజ్మెంట్, ఇలాంటి క్వశ్చన్లు అన్ని పజిల్స్లో వస్తాయి.
పజిల్స్తో పాటు మళ్ళీ సిరీస్ కంప్లీషన్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తుంది మన వర్బల్ రీజనింగ్లో. సేమ్ సిరీస్ వెయిటేజ్ దీంట్లో ఎక్కువగా ఉంది, నాన్ వర్బల్లో కూడా ఎక్కువగా ఉంది. సో కాబట్టి యూ హ్యావ్ టు డూ యువర్ సిరీస్ వెరీ వెరీ పర్ఫెక్ట్లీ. సో అగైన్ చూడొచ్చు, ఆల్ఫాబెట్ టెస్ట్ సింపుల్ ఏబిసిడీలు మీరు వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన వెంటనే మీరు చేయాల్సిన పని A to Z, Z to A రెండింటిని రివర్స్ ఆర్డర్లో రాసుకోవడం, వాటి కింద నెంబరింగ్ పెట్టుకోవడం. సో అది ఫస్ట్ రాసుకుంటే ఈ క్వశ్చన్లని మీరు 10 నుంచి 15 సెకండ్స్లో సాల్వ్ చేస్తారు. సో అలాంటివి 3 క్వశ్చన్లు. కోడింగ్ డీకోడింగ్ ఫేవరెట్ టాపిక్, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కానీ ఏ ఎగ్జామినేషన్లో అయినా దీనికి వెయిటేజ్ హెవీ. దీంట్లో మోడల్స్ ఉంటాయండి, 4 నుంచి 5 మోడల్స్ ఉంటాయి. ప్రతి మోడల్ కూడా ఇంపార్టెంట్. ఎక్కడా కూడా సేమ్ మోడల్ నుంచి 2 క్వశ్చన్లు ఇవ్వరు. టీఎస్పీఎస్సీ చాలా స్మార్ట్ ఉంది. ఏ టాపిక్లో నుంచి కూడా ఒక్క మోడల్ ఒకే క్వశ్చన్, మళ్ళీ నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోతున్నారు. సేమ్ మోడల్ నుంచి 2-3 క్వశ్చన్లు ఇవ్వట్లేదు. సో బీ స్మార్ట్. సో దీని నుంచి చేసుకోవాలి. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఒకటి, లాజిక్ 2 క్వశ్చన్స్ వచ్చాయి. అర్థమెటిక్ రీజనింగ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అర్థమెటిక్ రీజనింగ్ అండి మీకు క్వాంటిటేటివ్ యాప్టిల్లో ఉన్నటువంటి నెంబర్ సిస్టమ్స్ అనే కాన్సెప్ట్లు కూడా ఇక్కడ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఫేవరెట్ టాపిక్ ఇదండి, ర్యాంకింగ్. అంటే మీ క్లాస్లో మీ యొక్క పొజిషన్ కింద నుంచి 37వ పొజిషన్, పైనుంచి మీ ఫ్రెండ్ యొక్క పొజిషన్ 39, మీ ఇద్దరి మధ్యలో 5 ఉన్నారు. మరి ఫస్ట్ నుంచి మీ యొక్క పొజిషన్ ఎంత అని ఇలా ర్యాంకింగ్కి సంబంధించి పొజిషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఫేవరెట్ టాపిక్. నా అంచనా ప్రకారం ఈ సంఖ్య 2 నుంచి 5 వరకు వెళ్ళే అవకాశం ఉంది. దీస్ ఆర్ ద ఫేవరెట్ టాపిక్స్ ఫర్ టీఎస్పీఎస్సీ టు ట్విస్ట్ ద ఎగ్జామ్. స్థాయి 2018లో పెట్టినప్పుడు బేసిక్ క్లాస్ 10th స్టాండర్డ్ కంటే మించలేదు. కానీ ఐ ఎక్స్పెక్ట్ దిస్ పేపర్ టు బికమ్ మోర్ అండ్ మోర్ కాంప్లెక్స్. ఎందుకంటే గ్రూప్ 1 పేపర్ని చూసిన తర్వాత గ్రూప్ 4 స్టాండర్డ్ 2018లోనే మల్టిపుల్ క్వశ్చన్స్ వచ్చాయి ఎందులో పేపర్ 1లో. అదే స్థాయిలో ఈ పేపర్ని కూడా ట్విస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో యూ హ్యావ్ టు డూ ఎవ్రీ టాపిక్, బట్ ఈజీ ఎందుకంటే లిమిటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఇందులో. ఎక్కువగా ట్విస్ట్ చేసే అవకాశం కూడా ఉండదు. ట్విస్ట్ చేసే అవకాశాలు ఉన్నటువంటివి పజిల్ టెస్ట్ లాంటి క్వశ్చన్స్. సీక్వెన్షియల్ అవుట్పుట్ ట్రేసింగ్ అండి, ఈ కాన్సెప్ట్ కూడా దాదాపు అడగరు, ఎందుకంటే ఇది బ్యాంకింగ్లో ఎక్కువ అడగాల్సిన క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ లాజికల్ రీజన్ సంబంధించినటువంటి సిలబస్ కనుక చూస్తే ఇందులో వివిధ టాపిక్స్ నుంచి ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చారు. నేను చెప్పాను కదా, సేమ్ టాపిక్ నుంచి 2-3 క్వశ్చన్లు ఇవ్వడు, కానీ ఇక్కడ ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చారు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ 5. మీరు ఎస్చాన్ బుక్ కనుక తీసుకుంటే లాజికల్ రీజనింగ్ కింద స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్, స్టేట్మెంట్స్ కంక్లూజన్, డిరైవింగ్ కంక్లూజన్ ఫ్రమ్ ప్యాసేజ్, థీమ్ డిటెక్షన్, కాజింగ్ ఎఫెక్టివ్ రీజనింగ్, ఈ కింద ఉన్నటువంటి ఈ 3 టాపిక్లు మీకు కాంప్రిహెన్షన్ అనే టాపిక్ కిందకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీకు ప్యాసేజ్ ఇచ్చేసి ఈ ప్యాసేజ్ ద్వారా ఆ యొక్క రైటర్ మీకు ఏం తెలియజేద్దాం అనుకుంటున్నారు, దాని అర్థం థీమ్. దట్ ఈస్ వాట్ ఈస్ థీమ్. నెక్స్ట్ అసర్షన్ రీజనింగ్. సిలబస్ ప్రకారం అయితే నాన్ వర్బల్ రీజనింగ్, వర్బల్ రీజనింగ్ కిందకి వస్తుంది. కానీ ఇందులో నేను యాడ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఇట్ ఈస్ మోర్ రిలేటెడ్ టు లాజిక్. సింపుల్గా లాజిక్ అంటే ఒక ఇష్యూ ఇస్తాడు, ఆ లాజిక్ని మీరు అర్థం చేసుకొని కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్గా యాప్ట్ అవుతుంది అనేది ఇక్కడ మీకు మెన్షన్ చేస్తారనమాట. సో ప్రతి టాపిక్ నుంచి సమానమైన క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి, 5 టాపిక్లు, ప్రతి టాపిక్కి ఈక్వల్ వెయిటేజ్ 3 క్వశ్చన్స్. సో ఎవ్రీ టాపిక్కి సేమ్ వెయిటేజ్ ఇవ్వండి. ఐ రిక్వెస్ట్ అగైన్, తెలుగు మీడియం వారు ఎస్చాన్ తెలుగు మీడియం బుక్ ఆబ్వియస్గా చదవాలి. ఓకే, ఇఫ్ ఒకవేళ ఈసారి లాజికల్ రీజనింగ్ని తెలుగు అనువాదం ఇవ్వకుండా ఓన్లీ ఇంగ్లీష్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఇవ్వనప్పుడు కూడా మీరు సాల్వ్ చేసే విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీస్. మనందరికీ తెలుసు 40 క్వశ్చన్స్. నెక్స్ట్ హైయెస్ట్ వెయిటేజ్ ఆఫ్టర్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్, న్యూమరికల్ అండ్ అర్థమెటిక్. ఇందులో కూడా తనకంటూ కొంత ఫేవరెట్ టాపిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిస్టమ్స్ నుంచి. నెంబర్ సిస్టమ్స్ అంటే LCM, HCF, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, కన్వర్షన్స్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ వంటి అన్ని టాపిక్స్ కలుపుకుంటే 8 నుంచి 9 క్వశ్చన్లు వస్తాయండి. నెక్స్ట్ అన్నిటికీ సమాంతరమైన వెయిటేజ్. ఇక్కడ కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకో 2 ఫేవరెట్ టాపిక్స్ అయితే టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా చాలా స్మార్ట్ అండి టీఎస్పీఎస్సీ వారు. ఎందుకు అంటే టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒక ప్రాబ్లం ట్రైన్ తీస్తున్నాడు.
ఒక ప్రాబ్లం కార్ ఇస్తున్నాడు, ఒక ప్రాబ్లం బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఇస్తున్నాడు. సో ఇలా 3 టాపిక్ నుంచి ఒక్కొక్క ప్రాబ్లం ఇచ్చేస్తున్నారు. సో దట్ మీ బ్రెయిన్ని, మీ ఎబిలిటీని ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారు. సింపుల్గా అన్ని సేమ్ మోడల్స్ ఇవ్వట్లేదు. సిమిలర్లీ టైమ్ అండ్ వర్క్లో కూడా పైప్స్ అండ్ సిస్టమ్స్ నుంచి టైమ్ అండ్ వర్క్లో 2-3 రకాల మోడల్స్ని కూడా ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అగైన్ దీస్ 2 ఆర్ ద ఫేవరెట్ టాపిక్స్ ఆఫ్ టీఎస్పీఎస్సి. ఈ 3 కూడా ఇక్కడ నుంచి మళ్ళీ వెయిటేజ్ ఇంతే వస్తుంది. పెరిగితే 5 క్వశ్చన్లు 7కు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. నెంబర్ సిస్టమ్స్ అయితే 10 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. దీస్ ఆర్ ద ఫేవరెట్ థింగ్స్. ఈవెన్ యావరేజెస్ కూడా దీంట్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. యావరేజెస్ యాడ్ చేసుకుంటే మీకు 10 క్వశ్చన్లు ఆల్రెడీ వచ్చేసాయి. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ఫాలో. చూడండి, రేషియో ప్రపోర్షన్ నెక్స్ట్ ఈజ్ ఈజీ టాపిక్. సో ఇవి 3 ఒకటే అనమాట. పర్సంటేజెస్ నుంచి రేషియో ప్రపోర్షన్ వరకు కాన్సెప్ట్ అంతా సేమ్ ఉంటుంది. సో టోటల్లీ యూ హ్యావ్ అరౌండ్ లైక్ 7 క్వశ్చన్స్. పర్సంటేజెస్ నుంచి 2, ప్రాఫిట్ అండ్ లాస్ 2, రేషియో ప్రపోర్షన్ నుంచి 2 నుంచి 3. సో బిఫోర్ ఎండింగ్, ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుంచి కూడా ఫేవరెట్ టాపిక్ అండి టీఎస్పీఎస్సికి. ఏరియాస్ నుంచి 4 క్వశ్చన్లు. ఇక్కడ కూడా ఒకటి స్క్వేర్ ఇస్తే, ఒకటి క్యూబ్ ఇస్తున్నాడు, క్యూబాయిడ్ ఇస్తున్నాడు వాల్యూమ్ వరకు, ఒకటి సిలిండర్ ఇస్తే ఒకటి కోన్ ఇస్తున్నాడు. సో హీఈస్ ట్విస్టింగ్ ద క్వశ్చన్. సింపుల్గా ఇవ్వట్లేదు, కాంప్లెక్స్ చేస్తున్నాడు దాన్ని కూడా. సో దీస్ 2 ఆర్ ఆల్సో హై వెయిటేజ్ టాపిక్స్. ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే క్యాలెండర్స్ అండ్ క్లాక్స్ అండి. ఇవి ఎంత ఈజీ అంటే షార్ట్ కట్స్ తెలిస్తే 10 సెకండ్లో అయిపోతుంది. కాన్సెప్ట్ తెలియకపోతే 10 నిమిషాలు పెట్టినా అవ్వవు. సో బీ స్మార్ట్. ఈ క్వశ్చన్లో ఫుల్ మార్క్స్ రావాలి మనకి. సో క్లాక్స్ నుంచి 2 క్వశ్చన్లు, క్యాలెండర్స్ నుంచి 3 క్వశ్చన్లు వచ్చాయి. ఇందులో కూడా 2 మోడల్స్ అడుగుతున్నారు. యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు, ఏ టైంలో అవి 2 కోయిన్సైడ్ అవుతాయి లేదా ఆపోజిట్ సైడ్లో ఉంటాయి అన్న 2 కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. క్యాలెండర్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో దిస్ ఈజ్ వాట్ ద వెయిటేజ్. అగైన్ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఒక క్వశ్చన్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఒక క్వశ్చన్, ప్రాబబిలిటీ నుంచి ఇప్పుడైతే రాలేదు కానీ ఈ సంవత్సరం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 1 to 2 క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రాబబిలిటీ. పర్మిటేషన్స్ కాంబినేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. పార్ట్నర్షిప్, దీన్ని మీరు పర్సంటేజెస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ కాన్సెప్ట్ని. సో అక్కడ కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అవర్ అనాలిసిస్ అండి ప్రీవియస్ ఇయర్ పేపర్ నుంచి. సింపుల్గా చెప్పాలి అంటే ఎవ్రీ టాపిక్ వచ్చింది మనకి. యశ్చాంద్ బుక్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ వచ్చింది, ప్రతి మోడల్ వచ్చింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, కేవలం 2 పుస్తకాలని చదవడం ద్వారా మనం ఈ పేపర్లో 150కి 150 తెచ్చుకోగలము. ఎందుకు అంటే అంతకు మించినటువంటి కొత్త కాన్సెప్ట్లు రావు, కొత్త టాపిక్లు ఉండవు. క్వశ్చన్ తయారు చేయాలన్నా దాంట్లో ఉన్నటువంటి బేస్ నుంచే తయారు చేయాల్సిన అవసరం టీఎస్పీఎస్సికి ఎంతగానో ఉంది. మీకు జిఎస్ లాగా అప్డేట్ చేయాల్సిన అవసరము ఉండదు. సో ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్, అండ్ ప్రాక్టీస్ చేస్తేనే ఈ పేపర్ మీకు సాల్వ్ అవుతుంది. మనం మీకు రికమెండ్ చేసేటటువంటి ఒక చిన్న వాట్ యూ కెన్ సే టిప్ ఏంటి అంటే, మీరు ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించినటువంటి రీజనింగ్ ఇంగ్లీష్లో ఎస్ఎస్సి సిజిఎల్ చాలా పెద్ద సిలబస్. దాంట్లో కేవలం 2 టాపిక్స్, ప్యాసేజెస్ దట్ ఈస్ కాంప్రిహెన్షన్ మరియు అరేంజ్మెంట్ ఆఫ్ ప్యాసేజెస్కి సంబంధించి 2 టాపిక్స్ దొరుకుతాయి. ఒక 4-5 కలిసి ఆ పుస్తకాన్ని కొనుక్కొని ఆ 2 టాపిక్లను మాత్రం జిరాక్సులు చేసి అందరు చదువుకోవడం చాలా బెస్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఇంటర్నెట్, ప్లీజ్ డౌన్లోడ్ అండ్ ప్రింట్ ఓన్లీ దోస్ 2 టాపిక్స్. ఎందుకంటే అదే స్థాయిలో కాంప్రిహెన్షన్, అదే స్థాయిలో ప్యాసేజెస్ అని మిమ్మల్ని ఖచ్చితంగా ట్విస్ట్ చేసి అడుగుతారు. కాబట్టి ఐ రికమెండ్ యూ టు గో త్రూ దాట్. ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ స్థాయి పేపర్లైనా మీకు చాలా బెటర్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ అనాలిసిస్ ఫర్ యూ పీపుల్. సో ఈ వెయిటేజ్లో అయితే ఎటువంటి తేడా ఉండదు, పెద్ద ట్విస్ట్ ఏముండదు. ఈ 70-60 కావచ్చు కానీ 60కి తక్కువ అయ్యే అవకాశం లేదు. ఈ 40-50 అవుతుంది కానీ 50 నుంచి 70 అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి దానికి వెయిటేజ్ ఇవ్వాలి కాబట్టి. సో తెలుగు మీడియం కూడా అండి, చాలా వరకు అనుకుంటారు తెలుగు మీడియంలో బుక్ లేదు కానీ యశ్చాంద్ పబ్లికేషన్లో నేను చెప్పినటువంటి ఈ 2 పుస్తకాలు తెలుగు అనువాదంలో కూడా దొరుకుతున్నాయి. సో వారికి కూడా ఈ పుస్తకాన్ని మించి ఎక్కడికి వెళ్ళకండి. బికాస్ మీరు ఎక్కువ పుస్తకాలు తీసుకుంటే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. ఒక పుస్తకం 4 సార్లు చేయండి, సేమ్ ప్రాబ్లమ్స్, మోడల్స్ని, కాన్సెప్ట్స్ని ఇంబైబ్ చేసుకోండి. మీరు సక్సెస్ఫుల్గా ఈ ఎగ్జామ్లో 150కి 150 మాత్రం ష్యూర్గా తెచ్చుకోగలుగుతారు. ఈజీ 150 ఈజ్ కేక్ వాక్ ఇన్ దిస్ ఎగ్జామ్. జిఎస్లో మీరు మిస్టేక్ చేస్తే రావేమో, ఇక్కడైతే కాన్సెప్ట్ తెలిస్తే వస్తుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ట్రిక్స్ నేర్చుకోండి, కాన్సెప్ట్స్ నేర్చుకోండి. మన అచీవర్స్ అకాడమీలో మీకు వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి.
మీరు అక్కడికి వెళ్ళి మన సార్ చెప్పినటువంటి ట్రిక్స్ అన్నీ కూడా మీరు నేర్చుకోగలిగితే యూ విల్ బి మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. బికాస్ 1 minute ఒక క్వశ్చన్, 150 questions 150 minutes. ప్రతి క్వశ్చన్ 30 సెకండ్లో అయిపోయే విధంగా మీ బ్రెయిన్ని మీరు ట్రైన్ చేసుకుంటే కష్టమైన క్వశ్చన్లకి ఈ యొక్క సమయాన్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మనం. చాలా బాగా చెప్పారు సార్. ఎందుకంటే ఫస్ట్ ఏం జరిగింది అనేది ఒకసారి తెలుసుకుంటేనే మనం ఏం చేయాలి అనేది తెలుస్తుంది సార్. గతంలో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చూస్తున్నాం. సార్ చెప్పేది ఏంటంటే చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు కానీ అంత పెద్ద మార్పులు ఏమి ఉండకపోవచ్చు, అంటే లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్ ఉండొచ్చు తప్ప ఈ రెండిట్లలో ఉన్నది కూడా. మళ్ళీ ఈ మూడిట్లలో ఎట్లాంటి మార్పులు రావని మీకు క్లియర్గా అర్థం చేయించారు. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మా అభ్యర్థులకు దీనిపైన ఉన్నటువంటి డౌట్లన్నీ క్లియర్ చేశారు. ఇదండి ఈ వీడియోకి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం. పేపర్ 2లో ఎక్కువ మార్కులు సాధించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంకా క్లాసెస్ ఏమైనా కావాలి అని అనుకుంటే అచీవర్స్ అకాడమీ యాప్ ఉంటుంది. యాప్లో నుంచి సార్ క్లాసెస్ ఉంటాయి, అవన్నీ కూడా వినొచ్చు మీరు. గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆల్ క్లాసెస్ కూడా అచీవర్స్ వెబ్సైట్లో కానీ అచీవర్స్ అకాడమీ యాప్లో కానీ అచీవర్స్ నెక్స్ట్ అనే యాప్ ఉంటుంది, ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, అక్కడ నుంచి మీరు వినొచ్చు. సో మరొక మంచి టాపిక్తో మరొక మంచి వీడియోతో మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సదా విద్యాసేవలు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.